చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫాస్ట్ క్రై షోరూం దగ్గర వాహనంలో బంగారు నగలను గమనించిన నిందితులు వాహన డ్రైవర్ దృష్టి మార్చడం కోసం కొన్ని డబ్బులు కింద పడేయగా డ్రైవర్ వంగి డబ్బులు తీసుకునేలోపు కారులో ఉన్న దాదాపు 40 తులాల నగలు గల బ్యాగును దొంగలించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా దొంగతనానికి పాల్పడిన వారు తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్గా గుర్తించారు. గ్యాంగ్లో ఉన్న వెంకటేషన్ను తమిళనాడులో అదుపులోకి తీసుకొని అతడి నుంచి దాదాపు 30 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన చైతన్యపురి ఎస్ఐ ముదిసర్ అలీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ ఆఫీస్లో డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వివరాలను వెల్లడించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో 16వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీలోని నగదు దోచుకెళ్లారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో 16వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీలోని నగదు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా రికార్డు ద్వారా నిందితులను సరూర్ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తు 6,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. మనకి చైతన్యపురి లిమిట్స్లో 4th మార్చ్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ క్రై షోరూమ్ దగ్గర మనం షాపింగ్ చేస్తూ ఉంటే డ్రైవర్ బండిలో కొంచెం గోల్డ్ పెట్టి డ్రైవర్ కూడా ఉండే. సో డ్రైవర్ని అటెన్షన్ కొన్ని డబ్బులు కింద పడేసేసి డబ్బులు పడ్డాయని అతను వంగి తీసుకునే లోపల అటెన్షన్ డైవర్ట్ చేసి కార్లో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేయడం జరిగింది. సో దీనిలో మనకి కంప్లైంట్ రావడము అండ్ సబ్సిక్వెంట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇంచుమించుగా అబౌట్ 49 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండినాయి బ్యాగ్లో అండ్ పోవడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ క్రై దగ్గర ఉన్న కెమెరాస్ అవన్నీ చెక్ చేయగా మనకి అటెన్షన్ డైవర్షన్ అని తెలిసింది. అండ్ ఆ గ్యాంగ్ సబ్సిక్వెంట్గా కామన్లీ నోన్ యాజ్ అంటే కలిపూడి పంచాయత్ గ్యాంగ్ అంటారు. అండ్ మన కామన్ లాంగ్వేజ్లో పోలీస్ సర్కిల్స్లో అది రామ్జీ గ్యాంగ్ అని బాగా ఫేమస్. సో ఆ గ్యాంగ్ సభ్యులు అందరూ పాల్పడ్డారు అని మనకి కంక్లూషన్కి వచ్చాము. అండ్ దాని మీద వెంటనే క్రైమ్స్ నుంచి టీము అండ్ మన టీం కలిసి వెళ్ళి తమిళనాడు వెళ్ళి ఇన్ఫర్మేషన్ మీద టిప్ ఆఫ్ మీద మనము ఈరోజు వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మనము వెంకటేషన్ అనే అతన్ని A51 క్రైమ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా ఇతని దగ్గర 30 తులాస్ వరకు ఉంది. సో ఆ 30 తులాస్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు హైదరాబాద్కి ట్రైన్లో వచ్చి అలానే మళ్ళీ ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ది అఫెన్స్. అండ్ అక్యూజ్డ్ పేరు వచ్చి వెంకటేషన్. ఇతను కూడా కడలూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు నేటివ్. అండ్ వీళ్ళు కూడా మేసన్ పని చేస్తుండేవాళ్ళు. అండ్ ఈ గ్యాంగ్ మెంబర్స్ తోటి పరిచయం అయ్యి అదే గ్యాంగ్లో పనిచేయడం మొదలుపెట్టారు. సో అతన్ని మనం అరెస్ట్ చేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అండ్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఒకటి ఎఫర్ట్స్ అంటే మాది అది క్రైమ్ టీమ్ది ఎఫర్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పటికీ ఒకళ్ళైతే దొరికింది. దీనిలో ప్రథమంగా సిపి సార్ డైరెక్షన్ అండ్ గైడెన్స్లో